హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బోర్వెల్కు సంబంధించి పేపర్తో సహా మొత్తం లిస్ట్ అయితే పట్టుకొచ్చిన అనమాట. పర్ ఫీట్కు ఎంత అయితే పడుతుంది, అది 0 నుంచి 300 వరకు, 300 నుంచి 400 వరకు ఎంత పడుతుందో టోటల్గా దానికి సంబంధించి అయితే నేను ఒక లిస్ట్ అయితే తెచ్చాను. అది కూడా మీకోసం అయితే తెచ్చాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు చాలా డిఫరెంట్గా అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుండొచ్చు, అదేవిధంగా మీ రిలేషన్లో ఎవరికైనా ఉపయోగపడుతుండొచ్చు, వారికి సెండ్ చేయండి ఖచ్చితంగా. మొత్తం స్లిప్తో సహా నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చూడండి, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఒక బోర్వెల్ రిసిప్ట్ అయితే తెచ్చానమాట, క్యాష్ బిల్ అన్నమాట. ఎందుకు తెచ్చానంటే ఇది మీకు క్లియర్గా క్లుప్తంగా అర్థం కావడానికి నేను ఒక క్యాష్ బిల్ అయితే పట్టుకొచ్చాను. మీరు ఇక్కడ చూడవచ్చు, వీళ్ళు రామా బోర్వెల్స్కు సంబంధించి అండర్టేక్ డ్రిల్లింగ్ 4.5 ఇంచులు, అదేవిధంగా 6.5 ఇంచులు, 8.5 ఇంచుల డయా బోర్స్ అయితే వేస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు క్లియర్ కట్గా క్లుప్తంగా మీకు అయితే చెప్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా బోర్ వేసామనుకోండి, మనకి ఈ విధంగా రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది, సీరియల్ నెంబరు 1401 ఇది రిసిప్ట్ నెంబర్ అనమాట, బిల్ నెంబరు. అదేవిధంగా సైడ్కు డేటు, అదేవిధంగా మీ యొక్క నేము, అడ్రస్ అయితే మొత్తంగా రాసిస్తారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, డ్రిల్లింగ్ పర్టికులర్స్, అదేవిధంగా క్వాలిటీ, డెప్త్, రేట్ పర్ ఫీటు, అమౌంట్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మెయిన్గా ఫీట్ల గురించి అడిగాను అనమాట. అడిగితే ఈ విధంగా అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, 1 నుంచి 100 ఫీట్ల వరకు 50 రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట పర్ ఫీట్కు. అదేవిధంగా 101 నుంచి 200 ఫీట్ల వరకు 60 రూపాయలు అయితే తీసుకుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, 201 నుంచి 300 వరకు 80 రూపాయలు అయితే తీసుకుంటారు ఒక ఫీట్కు, పర్ ఫీట్కు. అదేవిధంగా 301 నుంచి 400 వరకు 100 రూపాయలు అయితే తీసుకుంటారు పర్ ఫీట్కు. అదేవిధంగా 401 నుంచి 500 వరకు 130 రూపాయలు అయితే తీసుకుంటారు. అదేవిధంగా 501 నుంచి 600 వరకు అయితే 160 రూపాయలు. అదేవిధంగా 601 నుంచి 700 అయితే 200 రూపాయలు. 701 నుంచి 800 వరకు అయితే 240 రూపాయలు. అదేవిధంగా 804 నుంచి 900 వరకు అయితే మీకు 290 రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట. అదేవిధంగా 901 నుంచి 1000 ఫీట్ల వరకు అయితే మీకు 340 రూపాయలు అయితే తీసుకుంటారు. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది 1001 నుంచి 1100 వరకు. బట్ మామూలుగా అయితే ఇది ఎవ్వరు అంతగానో వేయించుకోరు. బట్ నాకు తెలిసినంత వరకు 1000 ఫీట్స్ వరకు మాత్రమే, అంత కూడా వేయించుకోరు నాకు తెలిసి. ఇంచుమించు 600 నుంచి 700 వరకు అయితే వేయించుకుంటారు, కానీ 1000 మాత్రం చాలా తక్కువ. ఒకవేళ మీరు వేయించుకోవాలన్నా కానీ చాలా డబ్బులు అయితే ఖర్చులు అవుతాయి అన్నమాట. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంతకన్నా కూడా ఎక్కువ వేస్తారనమాట. ఇది లాస్ట్ ఎంత 1500 ఫీట్ల వరకు అయితే ఉందన్నమాట. బట్ ఇంతవరకు అయితే ఎవరు కూడా సాహసం అయితే చేయరు. ఇప్పుడు అంతా చెప్పింది కూడా నేను ఒక ఆయన దగ్గర అడిగాను అనమాట, రామా బోర్వెల్స్కు సంబంధించి దగ్గర అడిగాను అనమాట. అన్న ఫీట్కి ఎంత తీసుకుంటారు, నాకు ఒక జర లిస్ట్ వేసి ఇవ్వు, మా సబ్స్క్రైబర్లకు క్లియర్ కట్గా చెప్దామని అడిగాను అనమాట. అదే ఆయన తెలిసిన ఆయన కాబట్టి మనకి ఈ విధంగా అయితే వేసిండ్రు. అయితే నేను ఒకటే చెప్పిన, ఇప్పుడు ఇది మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే మీరు కరెక్ట్గా చెప్పండి. మీరు బయట ఎంత రేటుకి ఇస్తారో, ఎంతెంత తీసుకుంటారో అంతే రేటు మాకు చెప్పండి అని అన్నారనమాట. ఈ విధంగా అయితే ఇచ్చారు రేట్లు. బట్ ఇంకోటి ఏంటంటే, మీ యొక్క ఏరియాని బట్టి అయితే ఇది ఖచ్చితంగా అయితే మారుతుంది అన్నమాట. మీ ఏరియాని బట్టి, మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో నాకు తెలియదు. బట్ మా ఏరియాకి సంబంధించి అయితే ఈ విధంగా అయితే తీసుకుంటారు అనమాట. అయితే ఇదే కాకుండా మీరు అనుకోవచ్చు, ఈ డ్రిల్లింగ్కి సంబంధించి ఇప్పుడు ఫీట్లు ఎన్ని 1 నుంచి 100 ఫీట్లకు ఎంత తీసుకుంటారో ఇక్కడ ఇచ్చారు కదా లిస్ట్ మొత్తము. అయితే ఇదే కాకుండా మీద ఛార్జెస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చాలామందికి తెలియదు, దాని గురించి కూడా చెప్తాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, 7 ఇంచ్ పీవీసీ కేసింగ్ ఉంటుంది కదా, దానికి 600 అనమాట. అది కూడా పర్ ఫీట్కు ఇక్కడ చూడొచ్చు, రేట్ పర్ ఫీట్కు 600 రూపాయలు అయితే తీసుకుంటారు. అదేవిధంగా 7 ఇంచ్ పీవీసీ కేసింగ్, అందులో 6 kg ఉంటుంది, 8 kg ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, 6 kgకి అయితే మామూలుగా జనరల్ పర్పస్గా మెయిన్ ఎక్కువ యూజ్ చేసే దాని గురించి చెప్పమన్నాను, అందుకోసమే స్పెషల్గా. అయితే మామూలుగా 7 ఇంచెస్ పీవీసీ కేసింగ్ 600 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా 7 ఇంచ్ పీవీసీ కేసింగ్ 8 kgకి సంబంధించి పర్ ఫీట్కు, అదేవిధంగా 10 ఇంచ్ పీవీసీ కేసింగ్ పర్ ఫీట్కు 650 రూపాయలు అవుతుందన్నమాట. అదేవిధంగా ఎఫ్సి దానికి సంబంధించి 350 రూపాయలు. అదేవిధంగా
రీఫ్లూజింగ్, కొంతమంది బోర్లలో సరిగ్గా నీళ్ళు రాకపోతే మళ్ళీ వేస్తారు కదా, అది రీబోరింగ్ అని అంటారు, అదేవిధంగా రీఫ్లూజింగ్ అని అంటారు అనమాట. అది కూడా 55 రూపాయలు తీసుకుంటారు. బట్ నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉంటాయి అన్నమాట. దానికో 2000 తీసుకుంటారు. లేబర్ ఛార్జెస్ ఉంటాయి, దానికో 2000. అయితే అది మీ ఏరియాని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీ ఏరియా నుంచి ఎంత దూరం ఉందో దాన్ని బట్టి, అదేవిధంగా లేబర్ ఛార్జెస్ కూడా ఒక్కొక్కరు ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. అది మీ ట్రాన్స్పోర్టు బోర్వెల్స్ సంబంధించి వాళ్ళ మీద బట్టి ఉంటుంది అనమాట. టోటల్గా అంతా ఇక్కడ వేస్తారనమాట. మీరు ఒకవేళ అడ్వాన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అడ్వాన్స్ ఎంతో కొంత తీసుకొని టోటల్ వేస్తారు. తర్వాత మీరు ఎంత ఇస్తారో అంత ఇక్కడ వేస్తారనమాట. ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు, కండిషన్ అంటే కండిషన్ కాదు, 7 ఇంచ్ కేసింగ్ మినిమం 60 ఫీట్లు కొట్టబడును, మ్యాక్సిమం గట్టిగా వచ్చినంత వరకు కొట్టబడును, లేనిచో ఒక్క కూలిపోతా అని ఇక్కడ ఇచ్చిందనమాట. అది మన ఇష్టము, ఎంతైనా కొట్టించుకోవచ్చు. బట్ 10 ఇంచ్ కేసింగ్ మినిమం 10 ఫీట్ల నుండి 30 ఫీట్ల వరకు కొట్టబడును, జాలి కేసింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించవలెను అని ఇక్కడ ఇచ్చాడనమాట. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంత లిస్ట్ కూడా మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నాను అంతా కూడా. బట్ ఇది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఇస్తున్నా. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను ఒక బోర్వెల్ రిసిప్ట్ అయితే తెచ్చానమాట, క్యాష్ బిల్ అన్నమాట. ఎందుకు తెచ్చానంటే ఇది మీకు క్లియర్గా క్లుప్తంగా అర్థం కావడానికి నేను ఒక క్యాష్ బిల్ అయితే పట్టుకొచ్చాను. మీరు ఇక్కడ చూడవచ్చు, వీళ్ళు రామా బోర్వెల్స్కు సంబంధించి అండర్టేక్ డ్రిల్లింగ్ 4.5 ఇంచులు, అదేవిధంగా 6.5 ఇంచులు, 8.5 ఇంచుల డయా బోర్స్ అయితే వేస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు క్లియర్ కట్గా క్లుప్తంగా మీకు అయితే చెప్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా బోర్ వేసినామనుకోండి, మనకి ఈ విధంగా రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది, సీరియల్ నెంబరు 1401 ఇది రిసిప్ట్ నెంబర్ అనమాట, బిల్ నెంబరు. అదేవిధంగా సైడ్కు డేటు, అదేవిధంగా మీ యొక్క నేము, అడ్రస్ అయితే మొత్తంగా రాసిస్తారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, డ్రిల్లింగ్ పర్టిక్యులర్స్, అదేవిధంగా క్వాలిటీ, డెప్త్, రేట్ పర్ ఫీటు, అమౌంట్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మెయిన్గా ఫీట్ల గురించి అడిగాను అనమాట. అడిగితే ఈ విధంగా అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, 1 నుంచి 100 ఫీట్ల వరకు 50 రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట పర్ ఫీట్కు. అదేవిధంగా 101 నుంచి 200 ఫీట్ల వరకు 60 రూపాయలు అయితే తీసుకుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, 201 నుంచి 300 వరకు 80 రూపాయలు అయితే తీసుకుంటారు ఒక ఫీట్కు, పర్ ఫీట్కు. అదేవిధంగా 301 నుంచి 400 వరకు 100 రూపాయలు అయితే తీసుకుంటారు పర్ ఫీట్కు. అదేవిధంగా 401 నుంచి 500 వరకు 130 రూపాయలు అయితే తీసుకుంటారు. అదేవిధంగా 501 నుంచి 600 వరకు అయితే 160 రూపాయలు. అదేవిధంగా 601 నుంచి 700 అయితే 200 రూపాయలు. 701 నుంచి 800 వరకు అయితే 240 రూపాయలు. అదేవిధంగా 804 నుంచి 900 వరకు అయితే మీకు 290 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. అదేవిధంగా 901 నుంచి 1000 ఫీట్ల వరకు అయితే మీకు 340 రూపాయలు అయితే తీసుకుంటారు. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది 1001 నుంచి 1100 వరకు. బట్ మామూలుగా అయితే ఇది ఎవ్వరు అంతగానం వేయించుకోరు. బట్ నాకు తెలిసినంత వరకు 1000 ఫీట్స్ వరకు మాత్రమే, అంత కూడా వేయించుకోరు నాకు తెలిసి. ఇంచుమించు 600 నుంచి 700 వరకు అయితే వేయించుకుంటారు, కానీ 1000 మాత్రం చాలా తక్కువ. ఒకవేళ మీరు వేయించుకోవాలన్నా కానీ చాలా డబ్బులు అయితే ఖర్చులు అవుతాయి అన్నమాట. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంతకన్నా కూడా ఎక్కువ వేస్తారనమాట. ఇది లాస్ట్ ఎంత 1500 ఫీట్ల వరకు అయితే ఉందన్నమాట. బట్ ఇంతవరకు అయితే ఎవరు కూడా సాహసం అయితే చేయరు. ఇప్పుడు అంతా చెప్పింది కూడా నేను ఒక ఆయన దగ్గర అడిగాను అనమాట, రామా బోర్వెల్స్కు సంబంధించి దగ్గర అడిగాను అనమాట. అన్న ఫీట్కి ఎంత తీసుకుంటారు, నాకు ఒక జర లిస్ట్ వేసి మా సబ్స్క్రైబర్లకు క్లియర్ కట్గా చెప్దామని అడిగాను అనమాట. అదే ఆయన తెలిసిన ఆయన కాబట్టి మనకి ఈ విధంగా అయితే వేసిండ్రు. అయితే నేను ఒకటే చెప్పిన, ఇప్పుడు ఇది మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే మీరు కరెక్ట్గా చెప్పండి. మీరు బయట ఎంత రేటుకి ఇస్తారో, ఎంతెంత తీసుకుంటారో అంతే రేటు మాకు చెప్పండి అని అన్నారనమాట. ఈ విధంగా అయితే ఇచ్చారు రేట్లు. బట్ ఇంకోటి ఏంటంటే, మీ యొక్క ఏరియాని బట్టి అయితే ఇది ఖచ్చితంగా అయితే మారుతుంది అన్నమాట. మీ ఏరియాని బట్టి, మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో నాకు తెలియదు. బట్ మా ఏరియాకి సంబంధించి అయితే ఈ విధంగా అయితే తీసుకుంటారు అనమాట. అయితే ఇదే కాకుండా మీరు అనుకోవచ్చు, ఈ డ్రిల్లింగ్కి సంబంధించి ఇప్పుడు
ఫీట్లు ఎన్ని ఫీ 1 నుంచి 100 ఫీట్లకు ఎంత తీసుకుంటారో ఇక్కడ ఇచ్చారు కదా లిస్ట్ మొత్తము. అయితే ఇదే కాకుండా మిగతా ఛార్జెస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చాలామందికి తెలియదు. దాని గురించి కూడా చెప్తాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 7 ఇంచ్ పీవీసీ కేసింగ్ ఉంటుంది కదా, దానికి 600 అనమాట. అది కూడా పర్ ఫీట్కు ఇక్కడ చూడొచ్చు. రేట్ పర్ ఫీట్కు 600 రూపాయలు అయితే తీసుకుంటారు. అదేవిధంగా 7 ఇంచ్ పీవీసీ కేసింగ్, అందులో 6 kg ఉంటుంది, 8 kg ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. 6 kgకి అయితే మామూలుగా జనరల్ పర్పస్గా మెయిన్ ఎక్కువ యూజ్ చేసే దాని గురించి చెప్పమన్నాను, అందుకోసమే స్పెషల్గా అయితే మామూలుగా 7 ఇంచెస్ పీవీసీ కేసింగ్ 600 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా 7 ఇంచ్ పీవీసీ కేసింగ్ 8 kgకి సంబంధించి పర్ ఫీట్కు అదేవిధంగా 10 ఇంచ్ పీవీసీ కేసింగ్ పర్ ఫీట్కు 650 రూపాయలు అవుతుందన్నమాట. అదేవిధంగా ఎఫ్సి దానికి సంబంధించి 350 రూపాయలు. అదేవిధంగా రీఫ్లూజింగ్, కొంతమంది బోర్లలో సరిగ్గా నీళ్ళు రాకపోతే మళ్ళీ వేస్తారు కదా, అది రీబోరింగ్ అని అంటారు. అదేవిధంగా రీఫ్లూజింగ్ అని అంటారు అనమాట. అది కూడా 55 రూపాయలు తీసుకుంటారు. బట్ నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉంటాయి అన్నమాట. దానికో 2000 తీసుకుంటారు. లేబర్ ఛార్జెస్ ఉంటాయి, దానికో 2000. అయితే అది మీ ఏరియాని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీ ఏరియా నుంచి ఎంత దూరం ఉందో దాన్ని బట్టి. అదేవిధంగా లేబర్ ఛార్జెస్ కూడా ఒక్కొక్కరు ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. అది మీ ట్రాన్స్పోర్టు బోర్వెల్స్ సంబంధించి వాళ్ళ మీద బట్టి ఉంటుంది అనమాట. టోటల్గా అంతా ఇక్కడ వేస్తారనమాట. మీరు ఒకవేళ అడ్వాన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అడ్వాన్స్ ఎంతో కొంత తీసుకొని టోటల్ వేస్తారు. తర్వాత మీరు ఎంత ఇస్తారో అంతా ఇక్కడ వేస్తారనమాట. ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు. కండిషన్ అంటే కండిషన్ కాదు, 7 ఇంచ్ కేసింగ్ మినిమం 60 ఫీట్లు కొట్టబడును. మ్యాక్సిమం గట్టిగా వచ్చినంత వరకు కొట్టబడును, లేనిచో పొక్క కూలిపోతా అని ఇక్కడ ఇచ్చిందనమాట. అది మన ఇష్టము, ఎంతైనా కొట్టించుకోవచ్చు. బట్ 10 ఇంచ్ కేసింగ్ మినిమం 10 ఫీట్ల నుండి 30 ఫీట్ల వరకు కొట్టబడును. జాలి కేసింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించవలెను అని ఇక్కడ ఇచ్చాడనమాట. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంత లిస్ట్ కూడా మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నాను అంతా కూడా. బట్ ఇది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఇస్తున్నా. అది మీ ఇష్టం ఫ్రెండ్స్.